లేదు లేదు, విరాట్ అంచుకలే చేద్దాం, చాలా బాగుంటుంది. అది కూడా చేద్దాం. కానీ ఒకసారి రూపను అడగాలి కదా. రూపకి నచ్చితే అలాగే చేద్దాం. తనకి నచ్చుతుందిలే సత్య గారు. చూసావా అమ్మా, సత్యాన్ని ఇప్పటి నుంచే భార్యని వెనకేసుకొస్తున్నాడు. అదేం కాదు, రూప మాట కూడా మనం విలువివ్వాలి కదా. అందుకే రూపను అడుగుదాం. ఏంట్రా రూపను అడిగేది? ఫోటోషూట్ ఉంటుంది అని రమ్మని చెప్తే సరిపోతుంది. ఇదిగో సత్య, ఊరికే పెళ్ళాన్ని గారాబం చేయమాక. నెత్తికెక్కి కూర్చుంటుంది. ముందు నుంచి అదుపులో పెట్టుకోవాలి. పెళ్ళాన్ని మంచిగా చూసుకుంటారు మన సత్య గారు. రూపకు ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి చెప్దాం. మనం పెళ్లి చేసుకున్నామా? అదిగో మళ్ళీ ఇదేంటి సత్య ఫోన్ చేస్తున్నాడు? ఏం కాదు గాని మాట్లాడు ఒకసారి. రూప గారు, సత్య గారు, ఏం చేస్తున్నారు? అది ఇంట్లో ఉన్నాను. అది రేపు మీరు ఖాళీయేనా? ఇంట్లో వాళ్ళు ఫోటోషూట్ చేద్దాం అంటున్నారు. రేపా? ఏమండి, ఏమైంది? ఏం లేదు, అంత తొందరగా ఫోటోషూట్కి బట్టలు అవి తీసుకోవాలి కదా. మీరు ఓకే అనండి, బట్టల దుకాణమే మీ ముందుంటుంది. అలా అయితే సరే, కానీ రేపే అంటే